Hello everyone, welcome back to our channel Telugu to English Teacher here. In today's video, I am going to share with you some sentences that are related to kids related sentences. పిల్లలతో మనం ఎన్నో రకాల సెంటెన్సెస్ రెగ్యులర్గా ఇంట్లో మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇంగ్లీష్లో పెద్ద పెద్ద సెంటెన్సెస్ మాట్లాడాలి అంటే కొంచెం భయంగా ఉంటుంది. అలాంటి పేరెంట్స్ కోసమే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. ఈ వీడియో ఏ పేరెంట్స్కి అయితే యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేసుకోండి. మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో లేదా మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సెంటెన్సెస్ మీకు రెగ్యులర్గా ఎక్కడో ఒక చోట యూజ్ అవుతుంది. వీడియో ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేను మిమ్మల్ని లాస్ట్ వీడియోలో అడిగిన 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, సొరంగం. సొరంగంని ఇంగ్లీష్లో ఏమని పిలవాలి అంటే టన్నెల్. సొరంగం అంటే అర్థం ఏంటి? టన్నెల్. ఇంగ్లీష్లో టన్నెల్ అని చెప్తాం. ప్రీవియస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కాలేదు. ఈ తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి అంటే ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్. ఈ విధంగా చెప్పాలి. ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేశారు, తెలిసి కూడా ఆన్సర్ చేయలేకపోయారో ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడైతే ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ వీడియోలో మీకోసం చాలా ఈజీ క్వశ్చన్స్ పెట్టాను. వీటికైనా ఆన్సర్స్ చేయండి ప్లీజ్. టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 1, సూది. సూదిని ఇంగ్లీష్లో ఏమంటారు? అండ్ టుడేస్ క్వశ్చన్స్లోని క్వశ్చన్ నెంబర్ 2, దారం. దారాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు? ఇవి చాలా ఈజీ కదా, చాలామందికి ఆన్సర్ తెలిసే ఉంటుంది. మరి ఎందుకు లేట్, కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని చెప్పండి. నేను నెక్స్ట్ వీడియోలో వీటి ఆన్సర్స్ని రివీల్ చేస్తాను. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ విత్ యువర్ లైక్స్ అండ్ కామెంట్స్ యాజ్ ఆల్వేస్. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్ అవర్ వీడియో. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, కళ్ళజోడు ఎలా విరగ్గొట్టావు? పిల్లలతో ఇలా మనం ఇంట్లో మాట్లాడుతూ ఉంటాం కదా. హౌ డిడ్ యూ బ్రేక్ ద గ్లాసెస్? హౌ డిడ్ యూ బ్రేక్ ద గ్లాసెస్? ఈ విధంగా ఇంగ్లీష్లో అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, హౌ మెనీ టైమ్స్ డూ యూ బ్రేక్ గ్లాసెస్? హౌ మెనీ టైమ్స్ డూ యూ బ్రేక్ గ్లాసెస్ అంటే నువ్వు నీ కళ్ళద్దాలని ఎన్నిసార్లు విరగ్గొడతావు, లేదా నువ్వు కళ్ళద్దాలని ఇంకెన్నిసార్లు విరగ్గొడతావు అని. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, డిడ్ యువర్ ఫ్రెండ్ బ్రేక్ యువర్ గ్లాసెస్ దిస్ టైమ్ టు? డిడ్ యువర్ ఫ్రెండ్ బ్రేక్ యువర్ గ్లాసెస్ దిస్ టైమ్ టు అంటే నీ ఫ్రెండ్ ఈసారి కూడా నీ గ్లాసెస్ని విరగ్గొట్టాడా, లేదా నీ ఫ్రెండ్ ఈసారి కూడా నీ కళ్ళద్దాలని విరగ్గొట్టేశాడా? పిల్లలతో ఇలా మనం అడుగుతూ ఉంటాం కదా. పిల్లలు ఏదైనా పోయింది అంటే వాళ్ళ ఫ్రెండ్స్ మీద చెప్తూ ఉంటారు. ఆ టైంలో మనం ఇలా అడుగుతూ ఉంటాం. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, తినొద్దని చెప్పినా ఎందుకు తిన్నావు? వై డిడ్ యూ ఈట్ ఈవెన్ దో ఐ టోల్డ్ యూ నాట్ టు? వై డిడ్ యూ ఈట్ ఈవెన్ దో ఐ టోల్డ్ యూ నాట్ టు? ఫర్ ఎగ్జాంపుల్, why did you eat even when I told you not to eat ice cream? Why did you eat even when I told you not to eat ice cream అంటే నేను నీకు ఐస్ క్రీమ్ తినొద్దు అని చెప్పినా సరే నువ్వెందుకు తిన్నావు అని. పిల్లలతో ఇలా అడుగుతూ ఉంటాం కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, why did you eat 2 ice creams at a once? Why did you eat 2 ice creams at a once అంటే నువ్వు ఒకేసారి 2 ఐస్ క్రీమ్లు ఎందుకు తిన్నావు అని. ఒక్క ఐస్ క్రీమ్ తినొద్దనే చెప్పినప్పుడు 2 ఐస్ క్రీమ్లు తింటే ఇంకెలా ఉంటుంది? ఆ టైంలో మనం ఇలా అడుగుతూ ఉంటాం కదా. థర్డ్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, నీళ్ళు అస్సలు వేస్ట్ చేయొద్దు. ఇది పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. డోంట్ వేస్ట్ వాటర్ ఎట్ ఆల్. ఎట్ ఆల్ అంటే అస్సలు అని. డోంట్ వేస్ట్ వాటర్ ఎట్ ఆల్. ఫర్ ఎగ్జాంపుల్, వేస్టింగ్ వాటర్ లైక్ దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్. వేస్టింగ్ వాటర్ లైక్ దిస్ ఈజ్ నాట్ ఏ గుడ్ ప్రాక్టీస్ అంటే వాటర్ని లేదా నీళ్లను ఇలా వృధా చేయడం మంచి పద్ధతి కాదు అని. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, యు ఆర్ వేస్టింగ్ సో మచ్ వాటర్ దట్ మేక్స్ మీ వెరీ యాంగ్రీ. యు ఆర్ వేస్టింగ్ సో మచ్ వాటర్ దట్ మేక్స్ మీ వెరీ యాంగ్రీ అంటే నువ్వు నీళ్లను చాలా ఎక్కువగా వేస్ట్ చేస్తున్నావు, లేదా నువ్వు చాలా ఎక్కువ నీళ్లను వృధా చేస్తున్నావు, అందుకు నాకు చాలా కోపం వస్తుంది, లేదా నువ్వు ఎక్కువగా నీళ్లను వేస్ట్ చేయడం వల్ల నాకు చాలా కోపం వచ్చేలాగా నువ్వు చేస్తున్నావు అని. ఇలా కూడా మనం చెప్పొచ్చు. సో ఫోర్త్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, హోంవర్క్ పూర్తయ్యాక ఆడుకో. ఇలా కూడా పిల్లలతో మనం మాట్లాడుతూ ఉంటాం కదా. ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ గో ప్లే. ఆఫ్టర్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్ గో ప్లే.
ఫర్ ఎగ్జాంపుల్, ఐ విల్ బీట్ యూ ఇఫ్ ఐ నో దట్ యూ వెంట్ అవుట్ వితౌట్ డూయింగ్ యువర్ హోంవర్క్. ఐ విల్ బీట్ యూ ఇఫ్ ఐ నో దట్ యూ వెంట్ అవుట్ వితౌట్ డూయింగ్ యువర్ హోంవర్క్. అంటే నువ్వు గనక హోంవర్క్ చేయకుండా బయటికి వెళ్ళావని నాకు గనక తెలిస్తే నేను నిన్ను కొడతాను అని. ఇలా కూడా మనం పిల్లలతో మాట్లాడతాం కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ కాంట్ మూవ్ ఎనీవేర్ వితౌట్ డూయింగ్ యువర్ హోంవర్క్. యూ కాంట్ మూవ్ ఎనీవేర్ వితౌట్ డూయింగ్ యువర్ హోంవర్క్. అంటే నువ్వు నీ హోంవర్క్ పూర్తి చేయకుండా ఇక్కడి నుంచి కదలలేవు అని. ఇలా ఖచ్చితంగా ప్రతి ఒక్క మదర్, ఎక్కువగా పేరెంట్స్లో మదరే ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నేనైతే నా పిల్లలతో ఇలాగే మాట్లాడతాను. హోంవర్క్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఫోన్ పక్కన పెట్టి వెళ్ళి పడుకో. పుట్ ద ఫోన్ అసైడ్ అండ్ గో టు స్లీప్. పుట్ ద ఫోన్ అసైడ్ అండ్ గో టు స్లీప్. ఫర్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ స్టిల్ ఆన్ ద ఫోన్ వితౌట్ స్లీపింగ్. వై ఆర్ యూ స్టిల్ ఆన్ ద ఫోన్ వితౌట్ స్లీపింగ్. అంటే నువ్వు పడుకోకుండా ఇంకా ఎందుకు ఫోన్ చూస్తున్నావు అని, లేదా నువ్వు పడుకోకుండా ఇంకా ఎందుకు ఫోన్లోనే ఉన్నావు అని ఇలా కూడా అడుగుతూ ఉంటాం కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, వై ఆర్ యూ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ లైక్ ఏ గోస్ట్ వెన్ యూ స్లీప్. వై ఆర్ యూ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ లైక్ ఏ గోస్ట్ వెన్ యూ స్లీప్. అంటే నువ్వు పడుకునే టైంలో దయ్యంలాగా ఫోన్ ఎందుకు చూస్తున్నావు అని పిల్లలతో మనం ఇలా కూడా మాట్లాడతాం కదా. అంటే ఫోన్ ఎక్కువగా చూసే పిల్లలతో మాత్రమే ఇలా మాట్లాడుతూ ఉంటారు పేరెంట్స్. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, తినేటప్పుడు ఫోన్ చూడకూడదు. తినేటప్పుడు ఫోన్ చూడకూడదు. యూ షుడ్ నాట్ లుక్ ఎట్ యువర్ ఫోన్ వైల్ ఈటింగ్. వైల్ ఈటింగ్ అంటే తినేటప్పుడు అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, యు ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ బికాజ్ యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్. యు ఆర్ నాట్ ఈటింగ్ ప్రాపర్లీ బికాజ్ యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్. అంటే నువ్వు సరిగ్గా, లేదా నువ్వు ఈ మధ్య సరిగ్గా తినడం లేదు ఎందుకంటే నువ్వు నీ ఫోన్ చూడడం వల్ల, లేదా నువ్వు నీ ఫోన్ చూడడం వల్ల అసలు సరిగ్గా తినడం లేదు అని. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, యూ మేక్ మీ యాంగ్రీ బై లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ వైల్ ఈటింగ్. యూ మేక్ మీ యాంగ్రీ బై లుకింగ్ ఎట్ యువర్ ఫోన్ వైల్ ఈటింగ్. అంటే తినేటప్పుడు నువ్వు నీ ఫోన్ చూడడం వల్ల నాకు చాలా కోపం వస్తుంది, లేదా నువ్వు తినేటప్పుడు ఫోన్ చూడడం వల్ల నాకు చాలా కోపం తెప్పిస్తున్నావు అని. యూ మేక్ మీ యాంగ్రీ అంటే చాలా కోపం తెప్పిస్తున్నావు అని అర్థం వస్తుంది. సో నెక్స్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, తక్కువే పెట్టాను త్వరగా తిను. ఐ హ్యావ్ సర్వ్డ్ లెస్ సో ఈట్ క్విక్లీ. ఐ హ్యావ్ సర్వ్డ్ లెస్ సో ఈట్ క్విక్లీ. సర్వ్డ్ అంటే వడ్డించడం అని, అంటే ఫుడ్ తక్కువే పెట్టాను అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, ఐ పుట్ వెరీ లిటిల్ రైస్ ఇన్ యువర్ లంచ్ బాక్స్ బట్ యూ లెఫ్ట్ దట్ టూ. ఐ పుట్ వెరీ లిటిల్ రైస్ ఇన్ యువర్ లంచ్ బాక్స్ బట్ యూ లెఫ్ట్ దట్ టూ. అంటే నేను నీ లంచ్ బాక్స్లో చాలా తక్కువే రైస్ పెట్టాను, అయినా సరే నువ్వు దాన్ని కూడా వదిలేసావు అని. పిల్లలు ఎంత తక్కువ పెట్టినా అది కూడా వదిలేస్తూ ఉంటారు, తినడం మానేస్తారు కదా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ ఈట్ సో లిటిల్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ ఈట్ సో లిటిల్. అంటే నువ్వు ఇంత తక్కువగా ఎందుకు తింటున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు అని. నౌ ద లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, అందరినీ ఎందుకు విసిగిస్తున్నావు. వై ఆర్ యూ అన్నాయింగ్ ఎవ్రీవన్. అన్నాయింగ్ అంటే విసిగించడం అని. వై ఆర్ యూ అన్నాయింగ్ ఎవ్రీవన్ అని ఇంగ్లీష్లో అడగాలి. ఫర్ ఎగ్జాంపుల్, గో అవుట్ ఫర్ ఎ వైల్ వితౌట్ పిస్సింగ్ ఎనీ వన్ ఆఫ్. గో అవుట్ ఫర్ ఎ వైల్ వితౌట్ పిస్సింగ్ ఎనీ వన్ ఆఫ్. అంటే నువ్వు అందరినీ విసిగించకుండా కాసేపు బయటికి వెళ్ళు అని. గో అవుట్ ఫర్ ఎ వైల్ అంటే కాసేపు బయటికి వెళ్ళు అని అర్థం వస్తుంది. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ సెంటెన్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ వీడియో, రీడ్ ఫర్ ఎ వైల్ వితౌట్ అన్నాయింగ్ మీ. రీడ్ ఫర్ ఎ వైల్ వితౌట్ అన్నాయింగ్ మీ అంటే నన్ను విసిగించకుండా కాసేపు చదువుకో అని, లేదా నన్ను విసిగించకుండా కాసేపు హోంవర్క్ చేసుకో, ఇలా కూడా చెప్తూ ఉంటాం కదా. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియోని కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని, అంటే తెలుసు కదా, తెలుగు టు ఇంగ్లీష్ టీచర్ యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో లేదా మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సెంటెన్స్ మీకు రెగ్యులర్గా ఎక్కడో ఒక చోట యూజ్ అవుతూ ఉంటుంది. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.